ఎలక్ట్రిసిటీ బిల్‌ని ఎలా తగ్గించుకోగలం? అనవసరంగా అదనపు ఛార్జీలు పడకుండా ఎలా చూసుకోగలం? మరియు సులభతరంగా ఈ కరెంట్ బిల్‌ని ఎలా పే చేసుకోగలం? ప్రతిసారి ఆఫీసుల చుట్టూ, మీ సేవల చుట్టూ, ఇతర సెంటర్స్ చుట్టూ తిరగకుండా మన ఓన్‌గా మనం కరెంట్ బిల్‌ని సులభతరంగా ఎలా పేమెంట్ అనేది చేసుకోగలమో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. లెట్స్ సీ. మనం బిల్‌ని పరిశీలించినట్టయితే మనకు బిల్ ఎప్పుడు ఇవ్వడం జరిగిందంటే 3/2/2025న ఇవ్వడం జరిగింది. ఎన్ని యూనిట్స్‌కి? బిల్లుడ్ యూనిట్స్ 26 యూనిట్స్. 26 యూనిట్స్‌కి ఫిక్స్డ్ ఛార్జెస్, ఎనర్జీ ఛార్జెస్, కస్టమర్ ఛార్జెస్, ఈడీ ఛార్జెస్, ఎఫ్‌పిపిఏ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకొని ₹213 బిల్లు ఇవ్వగా గవర్నమెంట్ సబ్సిడీ తీసేయగా మనకు వచ్చిన బిల్లు ₹202. ఈ బిల్ మీద 2 డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. డ్యూ డేట్, డిస్కనెక్షన్ డేట్. డ్యూ డేట్ అంటే ఆ డేట్లోపు 15/2/2025 ఈ డేట్లోపు మనం బిల్లు కనుక పే చేయగలిగినట్లయితే ఇక్కడ ఏఎస్డి ఛార్జెస్ అని సర్ఛార్జెస్ అనమాట. సర్ఛార్జెస్ చూసారా ఇక్కడ 0 ఉన్నాయి. అంటే మేము ఈ డ్యూ డేట్ కంటే ముందే బిల్ అనేది పే చేస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ డ్యూ డేట్ దాటి 1 డే దాటి పే చేసినా మీకు నెక్స్ట్ మంత్ బిల్లులో ఈ సర్ఛార్జెస్ అనేవి డిపెండింగ్ ఆన్ యువర్ లోడ్ అండ్ యువర్ కేటగిరీ ఇట్ షోస్ సర్ఛార్జెస్. ఫర్ కేటగిరీ 1 ₹25. డిపెండింగ్ ఆన్ డొమెస్టిక్ కేటగిరీ అయితే ఇక్కడ సర్ఛార్జెస్ అనేవి ₹25. డిపెండింగ్ ఆన్ లోడ్ ₹50, ₹75 ఇలా పడతాయి. అదే కేటగిరీ 2 కమర్షియల్ పర్పస్ షాప్స్ ఏవైనా అయితే సర్ఛార్జెస్ అనేవి ₹150 పడుతుంది. మనకు వచ్చిన బిల్లే ₹200. అందులో అదనంగా సర్ఛార్జీలు ₹150 పడుతున్నాయంటే అది మనకి వేస్ట్ బర్డెన్ అవుతుంది. సో ఎలక్ట్రిసిటీ బిల్ ఇవ్వగానే ఈ డ్యూ డేట్కి ముందుగానే మనం పే చేసుకోవడానికి చూడాలి. ఈ డిస్కనెక్షన్ డేట్ వరకు మనం అస్సలు వెయిట్ చేయకూడదు. దిస్ ఈస్ ద రైట్ ప్రొసీజర్ ఫర్ వీఆర్ సేవింగ్ అవర్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్. అదనపు ఛార్జీలు అనేవి లేకుండా మనం వాడుకున్న దానికి తగ్గట్టు బిల్ అనేది పే చేయగలుగుతాం. దిస్ ఈస్ ద టిప్ ఫర్ we reduce our electricity charges. మనం బిల్ ఎలా పే చేయగలం? ఇప్పుడు మనం కొత్తగా బిల్ చూసుకున్నట్టయితే కిందన యూపీఐ క్యూఆర్ కోడ్ టు పే అనే ఆప్షన్ అనేది బిల్లో ఇవ్వడం జరిగింది. ఆ క్యూఆర్ స్కాన్ చేసి కూడా మనం బిల్ అయితే పే చేయొచ్చు. సమస్యలు తలెత్తకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ఒక లాంచ్డ్ యాప్ ఉంది. దట్ ఈస్ ఏపీ ఈస్టర్న్ పవర్. అందులో కూడా మనం పేమెంట్ అనేది చేయొచ్చు. అది ఎలా చేయాలంటే ముందుగా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి ఏపీ ఈస్టర్న్ పవర్ అని కొడితే యాప్ ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇలా చూపిస్తుంది, లేదంటే ఇన్స్టాల్ అని చూపిస్తుంది. మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తారు. యాప్ ఓపెన్ అయిన తర్వాత యాడ్ సర్వీస్లోకి వెళ్ళి యాడ్ యువర్ సర్వీస్ నెంబర్ దగ్గర పిక్ చేసి మీ యొక్క 16 డిజిట్ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి నేమ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ అయిన తర్వాత బిల్ పేలో వెళ్తాం. బిల్ పేలో మనం రిజిస్టర్ చేసుకున్న సర్వీస్ నెంబర్ అపియర్ అవుతుంది. మనం దేనికి పే చేయాలనుకున్న సర్వీస్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పేమెంట్ అనేది చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి సర్వీస్ కనుక డిస్కనెక్ట్ అయి ఉంటే ఎస్ అని పెడతాం. అప్పుడు రీకనెక్షన్ ఛార్జ్ అమౌంట్ పడుతుంది. అదర్వైజ్ మనం నో అని పెట్టి పేమెంట్ పే చేయొచ్చు వయా దోస్ మోడ్స్. పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది.
దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ ఈజీ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్. రిసిప్ట్స్ అన్నీ కూడా ఈ యాప్లో సేవ్ అయితే ఉంటాయి. నో నీడ్ ఆఫ్ వరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.